అంజలి అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నేను సంజయ్‌ని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అక్కడ ఉన్న బంటి, అమృత, అరుణ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి అంజలి ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే అవును నేను సంజయ్‌ని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. అలాగే సాంబవి గారికి కూడా చెప్పేస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బంటి అయితే ఏంటి నువ్వు సంజయ్‌తో పెళ్లి చేసుకుంటే నేను నిన్ను అలా చూస్తూ ఉండాలా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అంజలి అయితే బంటి అర్థం చేసుకో బంటి ఇది కూడా మన ప్లాన్‌లో ఒక భాగం మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అమృత అయితే అంజలి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అంజలి అయితే అవునమ్మా నేను చెప్తుంది నిజమే. నేను అది సంజయ్‌ని అయితే పెళ్లి చేసుకుంటాను అని చెప్తాను. కానీ పెళ్లి అయితే మాత్రం చేసుకోను. ఇది అంతా ప్లాన్‌లో ఒక భాగం మాత్రమే. ఎందుకంటే మన ఆస్తి మనకు దక్కాలి కదా! నా తాతయ్య గారు నాకు ఆ ఆస్తిని అయితే ఇచ్చారు. ఆ ఆస్తి నాకే దక్కాలి కదా! అది మనందరం అనుభవించాలి. ఆ సాంబవి కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అమృత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అంజలిని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అంజలి అయితే ఈ గడువు గడిచేలోపు అయితే మాత్రం ఎలాగైనా ఆ ఆస్తిని మనం కొట్టేయాలి. ఆ ఆస్తిని నా పేరు మీద ఎలాగైనా రాయించుకొని ఆ సాంబవికి నా నిజ స్వరూపం ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంజలి అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి అంజలి ఇంత డెసిషన్ తీసుకుందని చెప్పేసి అయితే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.